ఇప్పుడు మనం 2024వ సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశులు 6వ రాశి కన్య రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం, లఘుడ ప్రశ్న శాస్త్రం అంటారండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో కన్య రాశి వారి జ్యోతిష్యం చూద్దామండి. కన్యరాశి వారి జాతకంలో 2 గవ్వలు పడ్డాయండి. వారి జాతక బలానికి ఏ పని చేసినా వీరు మాత్రం ఒంటరిగా చేయకూడదండి, ఇతరులతో కలిసి చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. కన్యరాశి వారి జాతకంలో చూడాలంటే రాజయోగం చాలా వరకు ఉన్నదండి. రాజయోగం అంటే రాజు కావటం కాదండి, ప్రతి విషయంలో వీరు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మి విషయంలో కలిసి వస్తుంది, ధన విషయంలో, ఆరోగ్య విషయంలో కలిసి వస్తుంది. కానీ రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో తిరుగు ఉండదు, 70% కలిసి వస్తుంది. స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, బాలికలకు, యువతి యువకులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుందండి. స్కూల్లో చదివితే ఇంట్లో మర్చిపోవటం, ఇంట్లో చదివితే స్కూల్లో మర్చిపోవటం, అలాగే కళాశాలలో చదివితే ఇంట్లో మర్చిపోవటం, హాస్టల్లో మర్చిపోవటం, హాస్టల్లో చదివితే కళాశాలలో మర్చిపోవటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన, అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన, అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం సరస్వతి ఆరాధన, అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి కులదేవతని కూడా ఆరాధన చేయటం వీరికి చాలా వరకు శ్రేయదాయకం అండి. పెద్దల మాట ప్రకారం నడవటం చాలా వరకు మంచిది. పెద్దలంటే తల్లిదండ్రులు మాత్రమే కాదండి, వయసులో పెద్ద ఉన్నవారు, వీరి సన్నిహితులు, మిత్రులు, అలాగే రక్త సంబంధికులు, వీరికి నచ్చిన వారు వారి మాట ప్రకారం నడవటం చాలా వరకు శ్రేయదాయకం ఉంటుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేయాలనుకునే వారికి మాత్రం ఖచ్చితంగా మంచి యోగ బలం ఉంటుందండి. అలాగే మాత్రం వివాహమే సంతానంలో చిక్కులు ఉన్న వారికి తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఇక సంతానం కలిగి వారు ఇబ్బందులు పడుతున్నవారు, సంతానం అరిష్ట జరుగుతున్నవారు, అరిష్టం అంటే సంతానం గర్భదోషం కలుగుతున్నవారు, సంతానం కలిగి నష్టమైన వారు, అలాగే సంతానం ఎదగకపోవటం, మానసికంగా ఎదగకపోవటం, శారీరకంగా ఎదగకపోవటం, లేదా మాత్రం ఎప్పుడు ఏదో ఒకటి వారికి ఇబ్బంది రావటం, హాస్పిటల్ పాలు కావటం, లేదా ఎప్పుడు వారి జాతక బలంలో ఆ పుట్టిన సంతానం వీరికి మనశ్శాంతి లేకుండా చేయటం, నిద్రపోనీయకపోవటం, సంపాదించిన ధనం మొత్తం మాత్రం ఎప్పుడు తిరగటం కావటం, ఇలా మానసిక వేదనలు అనుభవించేవారు మాత్రం ఖచ్చితంగా మాత్రం మీరు జాతక బలానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయాలండి. అలాగే బాలత్రిపుర దేవికి కూడా పూజ చేస్తే చాలా వరకు మంచిది ఉంటుందండి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జ్యోతిష బలంలో చూడాలంటే వ్యాపార రంగంలో ఉన్నవారికి మాత్రం తిరుగు ఉండదు. ఉత్తరా నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. హస్త నక్షత్రం వారికి మాత్రం విఘ్నేశ్వరుడు అధిపతి కాబట్టి మాత్రం కరెక్ట్ విఘ్నేశ్వరుడు పుట్టిన నక్షత్రం కాబట్టి వారికి వైద్య రంగంలో, విద్యా రంగంలో తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. కానీ మాత్రం స్టాక్ మార్కెట్ రంగంలో మాత్రం ఇబ్బందులు ఉంటాయండి వారి జ్యోతిష బలంలో. అలాగే వ్యాపారస్తులకు రిటైల్మెంట్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ హోల్సేల్ వ్యాపారం చేస్తున్న వారికి ఇబ్బందులు ఉంటాయండి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో మాత్రం తిరుగు ఉండదు వీరి పేరు మీద. రాజకీయ రంగంలో మాత్రం కలిసి వస్తుంది. కానీ మాత్రం ముఖ్యంగా న్యాయరంగంలో ఉన్నవారికి మాత్రం ఇబ్బందులు ఉంటాయండి వీరి పేరు మీద. న్యాయరంగంలో ఉన్నవారికి, ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో ఉన్నవారికి ఇబ్బందులు తప్పవు. కానీ మాత్రం ముఖ్యంగా రెవెన్యూ రంగంలో ఉన్నవారు కూడా ఇబ్బందులు తప్పవు. వీరి జాతక బలంలో చిక్కులు చికాకులు చాలా ఉంటాయి. ముఖ్యంగా పర్సనల్ లైఫ్ వదిలిపెట్టి, కుటుంబం వదిలిపెట్టి ఆ పని కోసమే అంకితమై ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం కన్యరాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 7 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. ఈ కన్యరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం సప్త సముద్రాలు ఏదైనా సరే అనుకున్న పని సాధించే అవకాశాలు ఉంటాయండి. కానీ ముఖ్యంగా మాత్రం వారంలో ఏ ఒక్క రోజు కూడా మాత్రం వీరికి ప్రశాంతత మాత్రం చాలా వరకు తక్కువ ఉంటుందండి. ఎప్పుడు వీరు మాత్రం కర్తవ్యం మీదనే నడిచే అవకాశం ఉంటుందండి. కర్తవ్యం అంటే చేసే పని మీద, అది కూలీ కావచ్చు, కోటేశ్వరుల పని కావచ్చు, వ్యాపారం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు. ఇక పని అంటే, వృత్తి అంటే ఏదైనా సరే మాత్రం పని కిందనే వస్తుందండి. చాలా వరకు మాత్రం బిజీ లైఫ్లో గడిపే అవకాశం ఉంటుంది. స్త్రీలకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మాత్రం ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారు మాత్రం చాలా వరకు 100కి 100 సార్లు ఆలోచించడం మంచిదండి. ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మాత్రం ప్రేమించి ఇబ్బందులు పడటం కానీ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు,
అలాగే యువకులు కావచ్చు, కెరీర్ విషయంలో మాత్రం మంచి గడియ నడుస్తుంది వారికి. కెరీర్ విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోవడం మంచిదండి. అలాగే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వైద్య రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే మాత్రం వీరి మోటార్ ఫీల్డ్ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి. కొత్తగా వాహనం కొనాలనుకున్న, తీసుకోవాలనుకున్న, అమ్మాలనుకున్న తప్పకుండా కార్యసిద్ధు ఫలిప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉంటుందండి. అలాగే మాత్రం ధర్మకార్యాలు చేయటం అంటే వీరి జాతకంలో మాత్రం మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఎక్కడైనా మాత్రం మీరు మొక్కుబడి ఉంటే దూర ప్రయాణాలు చేయటం వీరికి తప్పకుండా సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే వివాహ విషయంలో ఏమైనా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటే మాత్రం ఖచ్చితంగా వీరు రాహుకేతులో పూజ చేపించడం చాలా వరకు మంచిదండి. శ్రీకాళహస్తీశ్వర స్వామిలా పూజ చేపించడం చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతకంలో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని సందర్శించడం మంచిది. అలాగే వీరి జ్యోతిష బలంలో కుమారస్వామిని పూజ చేయడం కూడా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం కూడా మంచిది. అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం ఇదంతా మాత్రం సద్బ్రాహ్మణులతో పర్యవేక్షణతో చేపించడం చాలా వరకు మంచిదండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుందండి. కన్యరాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం వ్యాపార లక్షణం కాబట్టి వారు ఒక్కరే బతకడం కాదు, నలుగురు బతకాలి, ఒకరి చేయి కింద ఉండొద్దనే స్వభావం ఉంటుంది వారి పేరు మీద. నలుగురిని బతికించే అవకాశం ఉంటుంది. ఒకసారి వీరు నష్టపోయినా కూడా రెండవసారి విజయవంతులు అవుతారు. రెండవసారి వీరు ఇబ్బందులు పడ్డా కూడా నాలుగవసారి కూడా మాత్రం వ్యాపారంలో కలిసి వస్తుంది. కానీ ముఖ్యంగా మాత్రం రిస్క్ జీవితం మీరు ఉంటుంది. కానీ రిస్క్ ఉన్నా సరే మాత్రం అనుకున్న సాధించేదాకా వదిలిపెట్టారండి కన్యరాశి వారు. కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నరదృష్టి చాలా ఉంటుంది కాబట్టి నరఘోష కొరకు లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద. ఇప్పటి వరకు 9 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేస్తే మాత్రం 4 గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా మాత్రం ఈ 4 గవ్వలు చూడాలంటే మాత్రం తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం 4 దిక్కులు వీరు ఎక్కడ పోయినా సరే మాత్రం అనుకున్న పని సాధించే అవకాశాలు ఉన్నాయి. కానీ అడగడుగున ఆటంకాలు తప్పవు. ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం వ్యాపార విషయంలో కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారు మాత్రం టైం తీసుకోవడం మంచిదండి. విజయదశమి ఘడియకు మాత్రం వారు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెడితే కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. విజయదశమి ఘడియకు, విజయదశమి ఘడియలో మాత్రం 9 రోజుల్లో మాత్రం నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి. రోజు ఒక అవతారం ఉంటుంది. ఆ మాతకు కుష్మాండ దేవత, రాజరాజేశ్వరి దేవత, పార్వతీమాత, అలాగే మాత్రం భవానీ మాత, గాయత్రి మాత, అలాగే వీరి జ్యోతిష్యంలో లక్ష్మీదేవత, సరస్వతి దేవత ఖచ్చితంగా మాత్రం నవరాత్రుల్లో మాత్రం లాస్ట్ 3 రోజులు దుర్గాష్టమి రోజు కానీ, మహానవమి రోజు కానీ, లాస్ట్ విజయదశమి రోజు కానీ పూజ చేయడం శ్రేయోదాయకం అండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. మొత్తం 13 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. 13వ సంఖ్య మాత్రం చెప్పాలంటే 1 రవి మహర్దశ, 3 గురు మహర్దశ, రాజు వీరి అవుతారు, మంత్రి వీరి అవుతారు. రాహు మహర్దశ గవ్వలు కాబట్టి మాత్రం ఆ దుర్గమాతను ఖచ్చితంగా పూజ చేయడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.